అద్భుతములు ఆశ్చర్యములు జరిగించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా. మీ గొప్ప కార్యములను బట్టి నా తండ్రి వేణోళ్ళ కొనియాడుతూ ఉన్నాం. దయచేసి స్వామి, వరదల మూలముగా బాధపడుతున్న బిడ్డలు ఎన్నో రకాలుగా నష్టపోయారు. ఆఖరికి తండ్రి మీ వాక్యమును కూడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లను కూడా మీ బిడ్డలు పోగొట్టుకుని ఉంటారు. దయచేసి కనికరించండి. నీ వాక్యము తిరిగి వారు చదవటానికి అనుకూలతను మీరు ప్రసాదించండి. శత్రు కార్యాలను లయపరచండి. అంధకార చీకటి శక్తులను నాయన మీ నామములో బంధిస్తూ బిడ్డలకు క్షేమమును కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీరే నమ్మదగిన దేవుడు. నిన్ను నమ్ముకున్న ప్రజలే కాకుండా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు స్వామి. వారందరినీ మీరు కనికరించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. 2వ రాసుల గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న విషయాలే మీతో మాట్లాడుతూ ఉన్నాను. యోషియా రాజుగారు ఒక స్తంభము దగ్గర నిలిచాడు. యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ప్రియులారా, గమనించాలి. కిందటి దినాన మందిరమును గురించి మాట్లాడుతూ వచ్చాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనములో యెహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను అని ఉంది. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేని విషయంలో కూడా అంటు తగలకూడదని, మైల పడకూడదని వాక్యము సెలవిస్తుంది. ఆ రీతిగా దేవాలయంలో మైల పడిన వారు వెళ్లకుండా ద్వారపాలకులను అతడు ఉంచాడని వాక్యము సెలవిస్తుంది. ఈరోజున గమనించాలి. ఆ దినమున మందిరం లోపల అంటు తగిలిన వారు ప్రవేశించకుండా ద్వారపాలకులను ఉంచారు. ఈ రోజున మందిరము ద్వారము దగ్గర ఎవరున్నారు అని అడిగితే మీకు గతంలో చెప్పాను. యెహెజ్కేలు 9వ అధ్యాయము 3వ వచనంలో కెరూబు పైనుండి దేవుని యొక్క మహిమ దిగి మందిరము ద్వారము దగ్గర నిలిచి ఉంది అని. ఆయన సన్ననార దుస్తులను ధరించుకొని నడుమునకు సిరాబుడ్డి కట్టుకొని లేఖకుని రీతిగా రాయినటువంటి కలమును చేతబట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ దిగిన మహిమ సిరాబుడ్డి కలిగినటువంటి వ్యక్తితో చెప్తూ ఉంది. ఇదిగో, పట్టణం అంతయు ఎన్నో అరాచకాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, హత్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. నీవు చేయాల్సిన పని వాటన్నింటి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండి వారి నిమిత్తమై ఈ మందిరంలో ఎవరు ప్రలాపిస్తున్నారో, ఎవరు కృంగి ఉంటున్నారో వారి లలాటముల మీద ముద్ర వేయమని చెప్పాడు. మందిరంలో ఆ కృప కలిగిన దేవుడు లలాటముల మీద ముద్ర వేయటానికి
ఆ గడప దగ్గర నిలబడ్డాడు. దేవుని మహిమ గడప దగ్గర నిలబడ్డది అని చెప్పారు. ఆయన కెరూబు మీద నుండి వచ్చి దిగి ద్వారము దగ్గర నిలబడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మహిమా ప్రభావములు, కృపా సత్యములు అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడేటప్పుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభుని గూర్చి మాట్లాడేటప్పుడు ఆయన మహిమ ప్రభావములు కలిగిన వాడు అని చెప్తాది. ప్రియులారా, దేవుని బిడ్డలు ఆ మహిమా ప్రభావములు కలిగిన వారు యేసు ప్రభుల వారే. ఆయన తండ్రి ప్రక్కన కూర్చొని ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలందరి కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన మహిమగా కెరూబు మీద కూర్చొని దిగి ఆ మందిరపు గుమ్మము దగ్గర నిలబడ్డాడు. ప్రియులారా, అంటు తగిలిన వారు ఎవరూ రాకుండా ఉండటానికి గుమ్మము దగ్గర ద్వారపాలకులను ఉంచాడని చెప్పాను. అయితే ప్రస్తుతం ద్వారపాలకులు లేరు. మహిమగల దేవుడే ఆ గుమ్మము ప్రక్కన నిలబడి లేఖ రాసేటటువంటి రీతిగా సన్ననార వస్త్రములను ధరించి సిరాబుడ్డి నడుమునకు కట్టుకున్న ఒక వ్యక్తితో అంటున్నాడు, ఈ పట్టణం అంతా చూడు ఎంత భయంకరంగా ఉందో. ప్రియులారా, గమనించాలి, పట్టణం అంతా చాలా భయంకరంగా ఉంది. నేడు కూడా చెప్తున్నారు, ఎందరో అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, అఘాయిత్యాలు, ఎన్నో తప్పితాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని తప్పితాలు చేస్తున్నటువంటి ఆ బిడ్డలు దేవుడనే ఆ శబ్దము వినడం లేదు. దేవుడు అంటూనే ఏదో విగ్రహారాధన, దేవుడు అంటూనే ఏదో నిర్జీవమైనటువంటి ఆ పదార్థముల దగ్గరికి వెళ్ళి నమస్కరించడం, పూజించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అసలైన దేవుడని గుర్తెరగడం లేదు. అసలైన దేవుడు యేసు ప్రభుల వారు అనేటటువంటి మాటకు వచ్చేటప్పటికీ ఒక జనం అంటుంది, ఆయన అంటరాని వారి దేవుడని. ఒక గుంపు అంటూ ఉంది, ఆయన ప్రవక్త అల్లానే దేవుడు అనని. కొంతమంది ఆయన అస్పృశ్యులకు దేవుడని, కొంతమంది ప్రవక్తని వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఎవరు ఎన్ని చేసినా నా దేవుడు అంటరాని వారికి కాదు, అందరికీ దేవుడు ఆయన. ప్రపంచంలో ఉన్న జాతులు, మతాలు, కులాలు, బ్రతికి ఉన్నవాడు, చనిపోయినవాడు, పుట్టబోయేవాడికి అందరికీ దేవుడు యేసు ప్రభుల వారే. కాబట్టి అంత గొప్ప దేవుని గూర్చి తక్కువగా మాట్లాడకూడదు. ఆ గొప్ప దేవుడు ఇప్పుడు మందిర ద్వారం దగ్గర నిలబడి ఆయన ద్వారపాలకుడుగా కనిపెడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, మైలపడిన వారిని లోపలికి రానివ్వడు ఆయన. బైబిల్లో అపోస్తుల కార్యము 5వ అధ్యాయములో మందిరంలోనికి అననీయ సప్పీరాలు రావడానికి ప్రయత్నం చేశారు. పేతురు గారు అంటున్నారు, అననీయ, ఆ పొలంని ఎంత కమ్మితివి? అననీయ అంటున్నాడు, ఇంతకే అని. అప్పుడు పేతురు భక్తుడు అంటాడు, దేవునికిని పరిశుద్ధాత్మకును అబద్ధము చెప్పటానికి నిన్నెవడు ప్రేరేపించాడు అని చెప్పాడు. అంతే. ఆ పేతురు గారు ఆ మాటలు చెప్పి ముగిస్తూనే అననీయ ప్రవక్త అక్కడే చనిపోయాడు. గడప దగ్గరే ఆ మందిరంలో ఉన్నటువంటి కొందరు యవనస్తులు తీసుకెళ్ళి అతని పాతిపెట్టారు. అది ఎంత భయంకరమైన ఘటన
ఆలోచన చేయండి. ఆ దినమున సంఘము దేవునితోనూ దేవుడు సంఘముతోనూ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ దినమున సంఘ ముఖద్వారము దగ్గర ప్రభుల వారు నిలబడి మైలపడిన వారిని లోనికి వెళ్ళనివ్వడం లేదు. ప్రియులారా, గమనించాలి. అననీయ అబద్ధం చెప్పాడు. ఆయన చనిపోయిన తరువాత ఆయన్ని తీసుకెళ్ళి పాతిపెట్టారు. 3 గంటల తరువాత అననీయ భార్య సప్పీరమ్మ వచ్చాది. ఆమె కూడా అక్కడే పడి చనిపోయాది. నీ భర్తను పాతిపెట్టిన వారి పాదములు ఇంకా గడప దగ్గరే ఉన్నాయి అని చెప్పాడు. ఆమె కూడా అక్కడే చనిపోయాది. ఎందుకు అని అడిగితే, మందిరంలో అంటు తగిలిన వారిని ప్రభు ప్రవేశింపనివ్వలేదు. మందిరము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన స్థలం. మందిరంలో యేసు ప్రభుల వారు, ఆయన రక్తము, ఆయన వాక్యము, పరిశుద్ధాత్మదేవుడు ఇంతమంది ఉన్నారు. అయితే చాలామంది వారు ఉన్నారనే వివేకము లేక, భయం లేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మోసాలు చేయడం, దేవుని యొక్క సొమ్మును దొంగిలించడం, దేవుని యొక్క కార్యక్రమాలను ఇష్టానుసారంగా చేయడం, దేవుని పరిస్థితులను ఏమాత్రము కూడా లెక్క చేయకుండా గర్వంగా ప్రవర్తించడం, ఇలాంటివి లెక్కలేనన్ని మందిరాలలో జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, మందిరంలో దేవుని వాక్యము చిన్నగా ఉంటుంది, కొద్దిగా. మిగిలినవన్నీ చాలా పొడవుగా ఉంటాయి. ఆ సంఘంలో సెక్రటరీ గారు గంటసేపు కార్యక్రమాలను గురించి చదువుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అదే బోధకుడు నిలబెడితే 15-20 నిమిషాలకు ముగించాలి. టైం చెప్తారు. ఆ రీతిగా కాదు. మందిరంలో మైలపడిన వారిని అందరినీ, గడప దగ్గరున్న ద్వారపాలకుడుగా ఉన్న దేవుని మహిమ వారిని పోనివ్వడం లేదు. మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు మైలుగా వెళుతున్నావా? మైలను కడిగి వేసుకుని పరిశుద్ధుడిగా వెళుతున్నావా? ఆలోచన చేయి. దేవుడు మీకు తగిన జ్ఞానం ప్రసాదించునుగాక. ఆమెన్, ఆమెన్.